రొట్టెలు చేస్తున్నాను కదా, ముందుగా అయితే హాట్ వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. హాట్ వాటర్ మరిగిన తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో పిండి తీసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఆ బౌల్తో 3 గిన్నెలు తీసుకున్నాను. మనం గంట కూడా తీసుకున్నాం పిండి కలపడానికి. ఇలా మధ్యలో వేసుకొని కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఇలా మరుగుతున్నాయో చూడండి. మరుగుతున్న వాటర్ తీసుకొని పిండిలో పోసుకోవాలి. మధ్యలో పోసుకుంటూ మరి చల్లటి వాటర్ కలపకుండా హాట్ వాటర్తో కలిపితే రొట్టెలు కూడా మంచిగా వస్తాయి మెత్తగా. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చుట్టూ కొంచెం కలుపుకుంటూ పోవాలి. అయితే కలుపుతున్నాను చూడండి ఒకసారి. పొడిగా కలుపుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి. అది చూడండి, కొంచెం గడ్డలు ఉండేటట్టు చేసుకోవాలి. మరీ పొడిగా ఉండకుండా దానికి ఒక సైడ్కి ఒత్తుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా అయితే నేను కలిపేసుకున్నానో దానికి ఇప్పుడు గంట తీసేసి వేడి పిండిని గట్టిగా ఒత్తుకోవాలి. సైడ్కి ఒత్తుకొని సైడ్కి ఒత్తి పెట్టుకోవాలి. మనం ఇట్లా ఒత్తుకుంటే వేడిగా ఉంటుంది పిండి, ఎమ్మటే చల్లారదు. రొట్టెలు కూడా మంచిగా అవుతాయి ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. లోట నీళ్ళు తీసుకొని, నాకు పొడి పిండితో చేయడం రాదని నేను కవర్ మీదనే చేస్తానండి. కవరు ఆయిల్తో చేస్తాను. పెంక కూడా కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కడిగి పెట్టుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టేస్తున్నాను కదా. ఇప్పుడైతే పిండి ఉంది కదా, పిండిని కొంచెం వాటర్ కొంచెం తగిలిస్తూ వాటర్ కొంచెం లైట్గా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకుంటే వాళ్ళకు మన పెంక కూడా వేడవుతుంది కదా ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు తింటే అసలు ఎంత మంచిదండి హెల్త్కి అయితే. మేమైతే ఇలాంటి మందం కవర్ మీద మీరు వాడకండి. ఒకసారి అది కూడా మిస్టేక్ అవుతుందని మేము చూపిస్తున్నాము. ఈ కవర్ మీద మేము రొట్టె చేస్తే అసలు ఊడలేదు ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ మేము ఒక ముద్ద తీసుకున్నాం. మళ్ళీ ఇంకో కవర్ పల్సటి కవర్ తీసుకున్నాము. చూడండి ఎలా అయితే ఒత్తుతున్నాము జొన్న రొట్టెలు. దీని మీద చికెన్, ఫిష్ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా టేస్ట్ ఉంటుంది. అసలు జొన్న రొట్టెలు టేస్ట్ సూపర్ ఉంటుంది. మాదైతే ఉమ్మడి కుటుంబంగా మాకు సరిపడా రొట్టెలు చేస్తాం. ఖచ్చితంగా 25 లేకపోతే అట్లా చేస్తాం రొట్టెలు ఫ్రెండ్స్. ఆ కవర్ మీద జొన్న అసలు రొట్టెలు ఊడట్లేదు కాబట్టి నేను పల్చటి కవర్ తీసుకున్నా. దానికి మన రొట్టెకి సరిపడంత పిండి తీసుకొని చిన్నగా చేసుకోవాలి. చేయి మీద కొంచెం చిన్నది చేసుకొని పక్కన పెట్టుకొని దానికి కొంచెం కవర్కి ఆయిల్ వాటర్ వేసేసిన కొంచెం వాటర్ తగిలిస్తూ ఒత్తుకోవాలి. ఇట్లా జొన్న రొట్టెలు ఇలా ఒత్తుకుంటూ పోవాలి. చాలా పెద్దగా అవుతుంది. ఆ కవర్ ఎంత ఉంటుంది చూడండి. మా వీడియోలు అయితే చాలా ఉన్నాయి. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకైతే ఎంకరేజ్ చేయండి మీరు. ఇప్పుడైతే చేయి మీద ఉడవిచ్చి పెంక మీద వేసినాం రొట్టెకి. చూడండి ఫ్రెండ్స్.
అదే పెంక మీద వేగింది కదా రొట్టె చూడండి. మా ఉమ్మడి కుటుంబానికి సరిపడా రొట్టెలు చేస్తాం ఫ్రెండ్స్. మేమైతే మా ఉమ్మడి కుటుంబం వీడియోస్ అయితే మీకు కావాలంటే మేము అప్లోడ్ చేస్తాం చూడండి. మేము ఎంత అసలు ఆడపడుచు మేము మా అత్త మా మమ్మీ చాలా సంతోషంగా ఉంటాం ఫ్రెండ్స్. అందరం ఒక దగ్గరే. అయిపోయింది జొన్న రొట్టెలు. ఏమైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. మరి 2 మీరు తినగలిగంత చేసుకో. మాకైతే ఉమ్మడి కుటుంబం కాబట్టి మేము ఎక్కువ చేసుకుంటాం. మనం 5, 6 చేసుకోవాలంటే కొంచెం పిండి తీసుకొని కొంచెం హాట్ వాటర్ కలుపుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చెయ్యి షార్ట్ పెడతా.